రాజకీయ సిద్ధాంతం ఏంటి? ఎవరు రాజకీయ తాత్వికుడు? రాజకీయ చింతన మరణించిందని ఎవరైనా ఒకరు ఎలా తీర్మానిస్తారు? ఇవి ఇంకా ఇతర ఆసక్తిదాయకమైన ప్రశ్నలను నా చింతనాత్మక రాజకీయాలు ఏవి అన్న వ్యాసానికి ప్రతిస్పందిస్తూ పలువురు నాకు గుప్పించారు. వ్యాసాలు, సామాజిక మాధ్యమాల పోస్టులు, వ్యక్తిగతమైన లేఖలు, సందేశాలు, సంభాషణలు నన్ను ముంచెత్తాయి. చింతనాత్మక రాజకీయాలు ఏవి అన్న ప్రశ్నను సరైన సమయంలో వేశానన్న విషయాన్ని అవి ధృవీకరించాయి. ఆ ప్రశ్నను మరింత స్పష్టం చేయవలసిన అవసరాన్ని కూడా ఆ తొలి ప్రతిస్పందనలు సూచించాయి. అసలు ఈ రాజకీయ చింతన ఏంటి? అది దైనందిన రాజకీయ వ్యాఖ్యానాలు, సైద్ధాంతిక వాద ప్రతివాదాలు, విధాన నిర్దేశాలను మించిన విస్తృత రాజకీయ పర్యాలోచనల ప్రస్తావన. ఈ రీతి రాజకీయ వివేచనను ఆ వ్యాసంతో మొదలుపెట్టినప్పటికీ 3 విస్తృత ప్రశ్నలకు సాధారణ సమాధానాలు ఇచ్చేందుకై ఆ ఉపక్రమానికి విరామం పాటిస్తున్నాను. మొదటి ప్రశ్న: ఏ వెలుకలకు మన ప్రస్థానం? ఎటువంటి రాజకీయ వ్యవస్థను సృష్టించాలని మన శుభకామన? రాజకీయ దార్శనికత ఆవశ్యకమయ్యే నిర్ణయాత్మక ప్రశ్నిది. రెండో ప్రశ్న: మన ప్రస్థానంలో నేడు మనం ఎక్కడున్నాం? మనం వెళ్లాలని సంకల్పించుకున్న గమ్యానికి సమీపంలో ఉన్నామా లేక సుదూరంలో ఉన్నామా? ఇదొక అనుభవపూర్వక ప్రశ్న. దీనికి కార్యకారణ సంబంధాన్ని అవగాహన చేసుకునేందుకు రాజకీయ విశ్లేషణ అవసరం. మూడో ప్రశ్న: ఏమి చేయాలి? మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి మనం వెళ్ళదలుచుకున్న గమ్యానికి ఎలా వెళ్ళాలి? ఇదొక నిర్దేశాత్మక ప్రశ్న. రాజకీయ కౌశలం ఎత్తుగడలుగా రూపాంతరీకరణ కాగల రాజకీయ వివేచనా శక్తిని అది ఆపేక్షిస్తుంది. రాజకీయ తాత్వికులందరూ తమ దేశ పరిస్థితులు, కాలావధులకు లోబడి ఆ ప్రశ్నలన్నిటికీ ప్రతిస్పందించాలి. రాజకీయ సిద్ధాంతం, రాజకీయ తత్వశాస్త్రం, రాజకీయ భావజాలం లేదా రాజకీయ భావనాశక్తి, ఏ పేరుతోనైనా పిలవండి, ఏ ప్రయోజనకరమైన రాజకీయ ఆచరణకైనా రాజకీయాల గురించి అటువంటి ఆలోచనా విధానం తప్పనిసరి. సమున్నత రాజకీయ ఆచరణకు దోహదం చేసే సుసంగతమైన, గుణప్రదమైన రాజకీయ చింతనా సంప్రదాయాన్ని ఆధునిక భారతదేశం అభివృద్ధిపరిచింది. విశాల భావాలు, నిష్పాక్షిక దృక్పథంతో ఆచరణ సాధ్యమైన సిద్ధాంతాలను వెలయించిన రాజకీయ చింతకులు అన్ని భావజాలాల పరిధిలో మనకు ఎంతో మంది ఉన్నారు. పైన పేర్కొన్న 3 ప్రశ్నలకు వారు తమ తమ మార్గాల్లో సాధారణ, పరస్పర సంబంధం కలిగి ఉన్న సమాధానాలు ఇచ్చారు. అవి మన గతాన్ని అర్థం చేసుకునేందుకు, వర్తమానాన్ని వివేచించేందుకు, భవితవ్యాన్ని దర్శించేందుకు మనకు విశేషంగా దోహదం చేశాయి. ఐరోపాలోని రాజకీయ తాత్వికుల వలె కాకుండా మన రాజకీయ చింతకులలో అత్యధికులు రాజకీయ క్రియాశీలురు. ఇప్పటి ఆలోచనాపరులకు భిన్నంగా వారు తమ తమ మాతృభాషా సంస్కృతులు, దేశీయ చింతనతో పేగుబంధం ఉన్న మేధోశీలురు. అయినా వారు ఆధునిక పాశ్చాత్య భావస్రవంతులను తరచి చూసి వాటి నుంచి స్ఫూర్తి పొందారు. ఆ బాహ్య భావనలను గుడ్డిగా స్వీకరించడం కాకుండా ప్రాంతీయ సందర్భం, జాతీయవాద సంవేదనలతో వాటిని వడగట్టి తీర్చిన శ్రేష్ఠ ఆలోచనలతో మన జాతి జీవనంలో నవ్య భావోదయానికి స్రష్టలు అయ్యారు. విద్యలందు మాత్రమే స్పర్ధిస్తున్న భావాల భండారమే ఆధునిక భారతీయ రాజకీయ చింతన. అదే మన జాతీయోద్యమానికి, మన రాజ్యాంగానికి, వలస పాలనానంతర రాజకీయాలకు ప్రాతిపదికలు సమకూర్చింది. రమారమి 1 శతాబ్దం పాటు 1870 నుంచి 1960ల దాకా మహోన్నతంగా వర్ధిల్లిన ఆ చింతనా సంప్రదాయం హఠాన్మరణం కాకపోయినప్పటికీ త్వరితగతిన ప్రాధాన్యం కోల్పోయింది, అపాయకరంగా అవనతి అయింది. 21వ శతాబ్ది భారతదేశంలో రాజకీయ భావదరిద్రం, విశాల రాజకీయ అవగాహన లేమి, సమగ్ర రాజకీయ వివేకం లోటు ఆ మహోన్నత చింతనా సంప్రదాయ క్షీణ ఫలాలే. ఈ సాధారణ ధోరణికి మినహాయింపులు ఉన్నాయి. ఆధునిక భారతీయ చింతనా సంప్రదాయంలో 3 సజీవ స్రవంతుల స్త్రీవాదం, సామాజిక న్యాయం, అభివృద్ధిను నేను ప్రస్తావించాను. భారతీయ విశిష్టత, పితృస్వామ్య అణిచివేతలను స్త్రీవాదం చర్చిస్తోంది, వాటికి వ్యతిరేకంగా పోరాడుతోంది. జెండర్ ఎలా కులం, వర్గంతో సంకీర్ణమవుతోందో నిశితంగా వివేచిస్తోంది. చట్టం పరిమితులు, ప్రగతిశీల శక్తిగా రాజకీయ వ్యవస్థ బలహీనతలు, భారతీయ సమాజ నేపథ్యంలో స్వలింగ సంపర్కుల హక్కులు మొదలైన అంశాలపై చురుకైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జాతీయ చింతనలోని మహిళల ప్రశ్నను దాటి మన రాజకీయ భావనా శక్తిని కొత్త మార్గాల్లో సాగేలా పురిగొల్పుతున్నాయి.
సామాజిక న్యాయంపై చర్చలు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావాల నుంచి ఇంకా బయటపడినప్పటికీ కులాంతరాలు, జాతి వివక్షల మధ్య సమాంతరాలైన చర్చలు జరుగుతున్నాయి. కుల వ్యవస్థ, రాజకీయ ఆర్థికత, పస్మాండ ముస్లింలు, మహాదళితుల సమస్యలపై చర్చలు కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. అభివృద్ధికి సంబంధించిన ప్రత్యామ్నాయ నమూనాలపై సహేతుకత, వివేకవంతమైన చర్చలు ఇప్పుడు మహాత్మా గాంధీ ఆలోచన సీమలను దాటిపోయి కేవలం పర్యావరణంపైనే కాకుండా నూతన ఆర్థిక, రాజకీయ వ్యవస్థల విషయమై కూడా మన ఆలోచన ప్రగతికి మార్గదర్శకం అవుతున్నాయి. అయినప్పటికీ ఇవన్నీ కలిసికట్టుగా కూడా ఆధునిక భారత రాజకీయ చింతన విలుప్తత మిగిల్చిన అపార శూన్యతను పూరించలేవు. నా వాదనను వివరించేందుకు నేను ప్రస్తావించిన చింతకుల జాబితాలోని పేర్లపై తొలి ప్రతిస్పందనలు తమ దృష్టి నిలిపాయి, ఆక్షేపించాయి. ఈ పేర్ల విషయంలో నా తప్పును ఒప్పుకుంటున్నాను. నా ఉదాహరణల కాల పరిధిని అపార్థం చేసుకున్నందుకు ఆ విమర్శలకు ఆస్కారం ఏర్పడింది. 1947లో సజీవంగా ఉన్న చింతకులతో నా జాబితా ప్రారంభమైంది. కనుకే జ్యోతిబా పూలే, గోపాలకృష్ణ గోఖలే పేర్లు చోటు చేసుకోలేదు. నా సమకాలికులైన నిశిత సామాజిక, రాజకీయ సిద్ధాంతవేత్తలను కూడా నేను పేర్కొనలేదు. ఆ జాబితా సైద్ధాంతికంగా తటస్థమైంది. తత్కారణంగానే నాకు ఏమాత్రం భావసారూప్యత లేని హిందుత్వ, ఇస్లామిక్ చింతకులను కూడా ఆ జాబితాలో చేర్చాను. రాజకీయ చింతనను ఒక పరిమితార్థంలోనే పరిగణలోకి తీసుకున్నాను. ఈ కారణంగానే సామాజిక సిద్ధాంతవేత్తలు ఆంద్రే బెటిల్లే, జేపీఎస్ యుబెరోయి, ఇంతియాజ్ అహ్మద్, వీనాదాస్, తత్వశాస్త్ర కోవిదులు దయాకృష్ణ, రామచంద్ర గాంధీ, రచయితలు నిర్మల్ వర్మ, రఘువీర్ సహాయ్ మొదలైన వారిని ప్రస్తావించలేదు. అయితే కమలాదేవి చట్టోపాధ్యాయ, అరుణ అసఫ్ అలీ, సరోజినీ నాయుడు మొదలైన మహిళా చింతకులను మినహాయించడాన్ని ప్రొఫెసర్ నందిని సుందర్తో సహా పలువురు ఆక్షేపించారు. ఇది నా జాబితాకు ఒక విలువైన సవరణని అంగీకరిస్తున్నాను. స్వతంత్ర భారత చింతకుల్లో ఈఎంఎస్ నంబూదీపాదును, ఆ తర్వాయి తరంలోని డిఆర్ నాగరాజ్, క్లాడ్ ఆల్వేర్జ్ను కూడా చేర్చి ఉండాల్సింది. మన మధ్యనే ఉన్న అరుణారాయ్, దిలీప్ సిమియోన్, వందనా శివ, దేవసోర మహాదేవ, ఆనందు తెల్దుండెల్లను నేను ఆదర్శంగా తీసుకున్న రాజకీయ చింతనా సంప్రదాయానికి ప్రతినిధులుగా ఉదహరించి ఉండాల్సింది. తొలితరం రాజనీతి శాస్త్ర విశారదుల్లో రణధీర్ సింగ్, రషీదుద్దీన్ ఖాన్, రామ్ బాపట్, శాంతి స్వరూప్, రాఘవేందర్ రావు, మనోరంజన్ మొహంతి పేర్లు కూడా చేర్చుండాల్సిందే. రాజనీతి శాస్త్రాన్ని, రాజకీయ చైతన్యశీలతను సంధానించిన విద్వజ్ఞులు వారు. ఇంకా మరెంతో మంది చింతకులను, ముఖ్యంగా నేను చదవలేని భాషల్లో రాస్తున్న వారిని నా జాబితాలో చేర్చలేకపోయానన్న విషయం నాకు బాగా తెలుసు. ఆ మినహాయింపులు నా పరిమితులే గాని నేను ముందుకు తెచ్చిన ప్రాథమిక వాదనకు అవి పరిమితులు కానే కావు. నేను ఈ చర్చను ఆరంభించేందుకు ప్రేరేపించిన లక్ష్యం ఏంటి? ఆధునిక భారత రాజకీయ చింతన మరణాన్ని గుర్తించి పరితాపం చెందడం ఎంతమాత్రం కాదు. మనం ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాం? మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యానికి ప్రాణరక్షకమైన చింతనా సంప్రదాయాన్ని పునఃశక్తిమంతం చేసేందుకు ఏమి చేయాలి, ఏమి చేయగలమని సమిష్టిగా వివేచించేందుకు ఆహ్వానించడమే. అవును, జీవమంత్రమేది అహో, ఈ మిత్తవ జాముల్లో అని ఆక్రోశించనవసరం లేదు. ఆధునిక భారతీయ రాజకీయ చింతన మన రిపబ్లిక్కు ఒక సమున్నతమైన జీవగర్ర, దాని స్ఫూర్తి ఒక జీవమంత్రం. మరి ఆ జీవస్ఫూర్తిని ఆవాహన చేసుకునేందుకు పూనుకుందామా?